హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పానీపూరి అంటే ఇష్టపడతారు కదా. దాన్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందాం. ముందుగా బటర్ నీళ్ళని శుభ్రంగా కడుక్కొని దాంట్లో నీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకపెట్టుకోవాలి. ఈ ఉడకపెట్టుకొని దీంట్లోనే ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళని వడకట్టేసి దీన్ని ఇలా మెత్తగా ఇలా వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలాగని వచ్చినట్లయితే లోపల కర్రీకి స్టఫింగ్కి అంతా బాగుంటుంది. ఇక్కడ నేనైతే పూరీలు రెడీమేడ్ తీసుకున్నాను. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇదైతే నాకు ఈజీగా అయిపోతుందని ఇప్పుడు పానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ పుదీనా, వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, సాల్ట్, కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్త పేస్ట్ రావాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఈ పేస్ట్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో అడ్జస్ట్ చేసుకోండి మీ పులుపుకు తగ్గట్టు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం బఠానీలు మ్యాష్ చేసి దానిలో కొంచెం వాటర్ వేసి ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూరికి బెజ్జాలు తగిలించి దాంట్లో కూర పెట్టి నీళ్ళల్లో ముంచుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే ఆహా, చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇది మసాలా పూరి కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఇలా బెజ్జలు పెట్టి దాంట్లో కూర, ఉల్లిపాయలు పెట్టి ఉప్పు, కారం, నిమ్మకాయ రసం వేసుకొని అంతే నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.